ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయతో వచ్చేసాను అనమాట. ఈ సొరకాయ సార్ గారికి అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. మనకు పెరట్లో అయితే కాదు, మనం స్టార్ ఫ్రూట్స్ అవి ఇస్తాం కదా, అందుకని మనకి ఇలా సొరకాయ వచ్చిందనమాట. నేను ఇదివరకు సొరకాయ చెట్టు పెట్టేదాన్నండి. సొరకాయ చలికాలం వచ్చేటప్పటికి బాగా కాపు కాసిద్ది. ఒక్క చెట్టు ఉంటే చాలు, దాదాపు రోజుకొచ్చి 10 కాయలు వచ్చాయి అనమాట. కాయలు వస్తాయి బాగానే ఉండేది, కానీ కాయలకి పంచి పెడతానికి మాత్రం చాలా ఇబ్బంది పడిపోయేదాన్నండి. అది ఎలాగంటే ఎవరిని అడిగినా సరే, అమ్మ సొరకాయ తీసుకోమ్మా అంటే, వద్దక్క వద్దు తినరు, ఇంట్లో ఎవరు తినరు అంటారు. సొరకాయ ఎందుకు తినరు నాకు అర్థం కాదు. సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. సొరకాయతో హల్వా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను హల్వా చేసి చూద్దాం అనుకుంటున్నాను మీకు. సొరకాయ పప్పు వండొచ్చు, సొరకాయలు పచ్చడి చేయొచ్చు సొరకాయతోటి. మళ్ళీ అదేవిధంగా సొరకాయని మెదిపి దాంట్లో ఊరుమిరపకాయలు వేసి తాలింపు పెడితే చాలా బాగుంటుంది. మెదిపి తాలింపు లేతకాయ తీసుకొని, అదేవిధంగా అలాగే ఇంకొక లేతకాయ తీసేసుకొని మనం సొరకాయని కట్ చేసి పెసరపప్పు వేసి పాలేసి మా అమ్మగారు బాగా చేస్తారనమాట. నాకు చాలా బాగుంటుంది. లేత కాయలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు పెట్టేవాళ్ళు అనమాట. అది చెట్టు ఆ కూర అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. అట్లాగా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దప్పలం పెట్టుకోవచ్చండి. సొరకాయ దప్పలం ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. సొరకాయ దప్పలం ఎందుకు వద్దంటారు అర్థం కాదు. మీరు కనుక సొరకాయలు తీసుకుంటానంటే నేను సొరకాయ చెట్టు పెడతానండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చలికాలం వచ్చేటట్టుకి. అంతవరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గుడ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా చెక్క తీసుకోవాలన్నమాట. సార్ గారికి సొరకాయ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చెక్క తీసేసుకుని ముక్కలు కట్ చేసుకున్నానండి. అయితే ఇది ఆల్రెడీ ముదిరింది కదా, ఇత్తనాలు బాగా వచ్చినాయి అనమాట. ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని మనం చోపర్ బోర్డు తీసుకున్నాం కదా, తురిమేసుకోవడం అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అనమాట. సొరకాయని ఈ విధంగా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత మనం దీన్ని మొత్తాన్ని కూడా మనం ఇట్లాగా నీళ్లు పిండుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ అయితే బాగా తురిమేసుకున్నాను అనమాట. తురిమేసుకొని మొత్తం నీళ్ళు మొత్తం ఇలా పిండేసేసేసాను. అదేవిధంగా దీనిలోకి జీడిపప్పులు, బెల్లం, మళ్ళీ పంచదార కూడా వేస్తానండి చూసుకొని. జీడిపప్పులు, కిస్మిస్లు వేస్తున్నాను. నెయ్యి కూడా వాడతా, తగినంత నెయ్యి కూడా వేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా. ఓకే, ఎంటర్ది వంటగది. అయితే ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. అదేవిధంగా చట్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇది స్వీట్స్ చేసే చట్టండి, చిన్నగా. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మనం ముందుగా ఏం వేయాలనుకుంటున్నారు? నెయ్యి వేయాలండి. నెయ్యి ఇంకా ఆలస్యం ఎందుకు, నెయ్యి ప్యాకెట్లోంచి నెయ్యి పడిపోతుంది అనమాట. డింగ్ 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 డింగ్. జీడిపప్పులు, కిస్మిస్లు, నెయ్యి బాగా వేయాల్సిన అవసరం లేదండి, మనం వేసేసుకోవచ్చు. నేతితో పాటుగా ఈ జీడిపప్పులు కూడా ఎగుతాయి అనమాట. గుమగుమగా లాడిపోతున్నాయి నాకు, నోరూరిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, పక్కనే పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము మనం నూరు వంచేసుకున్నామండి. దాన్ని ఈ నేతి బాండీలో వేసుకోవాలన్నమాట. ఓకేనా? అరే నిండిపోయింది, ఇప్పుడు ఎట్లా తిప్పేది? డోంట్ వరీ, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ అలా మగ్గనేమండి, వాటర్ వచ్చేస్తుంది. టింగ్ 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 అయిపోయింది. అయినా సరే తీస్తా. ఓకే, ఒక పావు గంట పట్టిందండి, ఎందుకంటే బాగా ముద్రది కదా, 5 నిమిషాలు సరిపోలేదు. ఒక బెల్లం ఆల్రెడీ ఇందాక చూపించాను కదా మీకు, అవంతా చితక్కొట్టుకున్నాను అనమాట. చితక్కొట్టేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఐ థింక్ బెల్లం సరిపోతుంది, షుగర్తో అవసరం ఉండదు.
కొంచెం వేస్తాను, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి చక్క 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 తిప్పేసుకున్నాం అనుకోండి, ఆ బెల్లం కూడా కడిగి మళ్ళీ వాటర్ వస్తాయి అన్నమాట. ఇంకొకసారి మూత పట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, యాలక్కాయలు దంచుకోవాలండి. యాలక్కాయలు దంచుకోవడానికి ఇంకొక రోల్ తీసుకొచ్చాను. ఈ రోల్కి ఒక పెద్ద స్టోరీ చెప్తాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది ఆన్లైన్లో బుక్ చేశాను. నాకు రోల్ కలెక్షన్ చాలా ఉన్నాయని చెప్పానుగా, అందులో ఇది అనమాట. ఓకేనా? యాలక్కాయలు నూరుకోవడానికండి, బాగుంటుంది అనమాట చిన్న చిన్నగా. అయిపోయిందండి హల్వా అనేది, దగ్గరకు వచ్చేసింది. నెయ్యి ఇందులో కొంచెం అంతా మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదా యాలక్కాయల పొడి చల్లుతున్నాను అనమాట. నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే నెయ్యి లాస్ట్లో ఫినిషింగ్లో వేస్తే బాగుంటుందండి. నేను ప్యాకెట్ నెయ్యి వాడతానండి, సంగం నెయ్యి. మాకు ఇక్కడ సంగం నెయ్యి బాగా దొరుకుతుంది. అట్లాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేద్దాం ఇందులో. గిన్నెకి నెయ్యి రాసుకుంటున్నానండి, హల్వా మొత్తం దీంట్లోకి తీసుకుంటాను అనమాట. మొత్తం కూడా ఇందులోకి తీసుకుంటానండి. హల్వా అయితే వచ్చేసిందండి. టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్గా ఉంది. బెల్లం కూడా చక్కగా సరిపెట్టి నెయ్యిలో కుమ్మేసాను బాగా. ఇంట్లో మనం స్వీట్ చేసుకుంటూ నేనైతే స్వీట్ అయిపోతుంది అనమాట. నేను ఈ గిన్నెలోకి తీసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ ఉంది కదా, నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 వీక్ పైనే ఉంటుంది. జీడిపప్పు తింటూ భలే ఉందన్నమాట. దీనికి మూత పెట్టే విధానంలో తీసుకున్నాను అనమాట.